అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మా రిలేటివ్ పర్సన్ ఒకరికి యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చాను. పేషెంట్ పేరేంటో చెప్పండి మేడం. తన పేరు కిరణ్. యాక్సిడెంట్ కేసా మేడం? నాకు క్లారిటీగా తెలియదు, బట్ అదే అనుకుంటా. మేడం ఒకసారి చెక్ చేసి ఏ వార్డులో ఉన్నారో చెప్తాను. ట్రై కిరణ్, నువ్వు ఇక్కడున్నావని కన్ఫర్మ్ అయిందో ఈ రోజే నీకు లాస్ట్ బ్రీత్. నా అనుమానం నిజం కాబోతోంది. ఫోన్లో నా మాట విని ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ వర్షే చేసుంటుంది. మేడం పేషెంట్ పేరు కిరణ్ కదా? అవును. హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏ వార్డో చెప్పండి. చిల్డ్రన్ వార్డులో ఉన్నారు మేడం. రూమ్ నెంబర్ 13కి వెళ్ళండి. చిల్డ్రన్ వార్డ్ ఏంటి? నేను అడిగింది యంగ్గా ఉండే కిరణ్, చైల్డ్ కాదు. మేడం కిరణ్ అనే పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. అతని కోసం అనుకున్నాను. హే, సరిగ్గా వినడం నేర్చుకో. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? అలాంటి వ్యక్తి ఎవరు మా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు మేడం. కొంచెం సరిగ్గా చెక్ చేసి చెప్పు. మేడం కిరణ్ అని 14 సంవత్సరాల అబ్బాయి క్రికెట్ గ్రౌండ్లో పడిపోతే అడ్మిట్ అయ్యాడు. సారీ మేడం, అలాంటి పేషెంట్ ఎవరు అడ్మిట్ కాలేదు. సరే, థ్యాంక్ యూ. ఏంటిది? అసలు కిరణ్ ఎక్కడున్నాడు? బుక్ అయిపోయాను. అత్తయ్యా, నువ్వు జీనియస్. నా మీద అనుమానం వచ్చి కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను రాంగ్ డైరెక్షన్లోకి పంపించాను. నా లెక్క ప్రకారం అత్తయ్య నన్ను ఫాలో చేసి హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. కిరణ్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? కిరణ్ ఎవరో నాకు తెలీదు అత్తయ్య. కృష్ణ నీ మెళ్ళో తాళి కడుతుంటే కిరణ్ తన ఫోన్లో వీడియో తీశాడు. అంత సీక్రెట్ గా పెళ్ళెందుకు చేసుకున్నావు? అత్తయ్య, ఏం జరిగింది? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా డ్రీమా? ఎంత భయపడ్డాను. అత్తయ్య, మీరు హాస్పిటల్లో ఉన్నారేంటి? నువ్వేంటి ఇందాక ఇంట్లో బిజీగా ఉన్నావు, సడన్ గా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు వర్ష? అత్తయ్య, అది నిన్న నైట్ నుంచే కొంచెం కడుపు మంటగా ఉంది. అల్సర్ ఏమో అని భయపడి టెస్టులు చేయించాను. అల్సర్ అయితే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి గాని నువ్వు ఐసీయూ వాడుకొచ్చావేంటి? పొరపాటున పైకి వచ్చేసాను అత్తయ్య. టెస్టులు చేయించాను అన్నావు, వార్డ్ గుర్తులేదా? ఏదో ఆలోచిస్తూ ఈ వార్డుకు వచ్చేసాను అత్తయ్య. సరే,
నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకు ఇక్కడ డాక్టర్స్ అందరూ తెలుసు. పర్లేదు అత్తయ్య. మసాలా ఐటమ్స్ ఎక్కువ తినొద్దన్నారు, వాటర్ ఎక్కువ తాగమన్నారు. ఒకసారి టెస్ట్ చేసిన పేపర్స్ నాకు పంపు, చూస్తాను. తర్వాత పెడతాను అత్తయ్య. అవును, చెమట్లు పట్టేయంటి వర్ష? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పడానికి మొహమాట పడకు, చెప్పు. అదేం లేదు అత్తయ్య, అంతా నార్మలే. అత్తయ్య అవును, మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు? అదే యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అతన్ని ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాను. కానతన్ని నిన్ననే డిశ్చార్జ్ చేశారంట. డాక్టర్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అదేంటి రిసెప్షనిస్ట్ వేరేలా చెప్పింది? ఇప్పుడు ఈ విషయం అడిగితే బుక్ అయిపోతానేమో. సరే వర్ష, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అత్తయ్య. వెళ్ళు. నేను చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. యు ఆర్ వెల్కమ్ మేడం. మీరు అడిగింది చిన్న సాయమే కదా. నీకు డబుల్ కా మీఠా కావాలా? ఇప్పుడు మీ అమ్మగారితో ఉంటుంది, నీకు ట్రిపుల్ కా మీఠా. వద్దు. కళ్యాణ్ కాల్ చేస్తున్నాడు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పు కళ్యాణ్. మేడం, బిజీగా ఉన్నారా? మాట్లాడొచ్చా? పర్లేదు, చెప్పు. ఏం లేదు, మీ అమ్మాయి గురించి ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. చెప్పు కళ్యాణ్, ఏమైంది? మీ అమ్మాయిని నన్ను పెళ్ళయ్యే వరకు సీక్రెట్ గా కలవటాలొద్దని మీరు అన్నారు కదా. అవును, మీ ఇద్దరికీ చెప్పాను. ఫాలో అవుతున్నారా? నేను ఫాలో అవుతున్నాను, కానీ మీ అమ్మాయి ఫాలో అవడం లేదు మేడం. అవునా? నా ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానని చెప్పింది. నాకు అబద్ధం చెప్పి కార్తిక పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? హలో మేడం, తను నీ దగ్గరికి వచ్చిందా? పోలీస్ స్టేషన్కి వచ్చి టిఫిన్లు తెప్పించుకుంది. లంచ్ డిన్నర్ ఇక్కడేనంట. పైగా 2 రోజులు ఇక్కడే ఉంటానంటుంది. అయితే నేను ఏడిపించడానికి వచ్చిందన్నమాట. ఈ విషయం నేను మీకు చెప్పకపోతే నన్ను అపార్థం చేసుకుంటారేమోనని ముందే చెప్తున్నాను మేడం. అయినా నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడికి తను రాకూడదు కదా. తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. 1 మినిట్ మేడం. ఇదిగో మీ అమ్మగారు మాట్లాడతారంట. తీసుకుని మాట్లాడు. అరే మీ అమ్మగారు లైన్లో ఉన్నారు. హలో, తీసుకో, లైన్లో ఉన్నారంటే. హలో హలో. ఏంటి కార్తీక, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? అలా కలవద్దు అని చెప్పాను కదా, ఎందుకు అబ్బాయిని డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటమ్మా నువ్వు? కాబోయే మొగుడితో మాట్లాడకూడదా? సరదాగా ఉండకూడదా? పెళ్లికి ముందు ఇవన్నీ మామూలే కదమ్మా.